హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజు. అయితే సైజ్ అయితే నేను చెప్పలేను కానీ, ఎందుకంటే కొలత బ్లౌజ్ ఇచ్చారు. కొలత బ్లౌజులో ప్రతి కొలతకి 1/2 ఇంచి 1 ఇంచి పెంచమన్నారనమాట. అందుకే నేను ఈ సైజ్ అని నేను చెప్పలేను, కానీ కొలత బ్లౌజ్ ప్రకారం ఎక్కడెక్కడ పెంచాను అనేది మీకు చూపిస్తాను చూడండి. ముందు లైనింగ్ ఈ విధంగా వేసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ నడుము అనేది కొలుచుకుంటాను. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసరికి 31 ఇంచి 31 ఇంచి చెప్పారు, కానీ ఇటు 1/2 ఇంచి అటు 1/2 ఇంచి పెంచమన్నారు. అంటే ఇటు 1 ఇంచి అటు 1 ఇంచి అనేది పెంచాలి. అప్పుడు మనకు 33 రావాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచీలు. 13 ఇంచీలకి 1 ఇంచి పెంచమన్నారు, 14 ఇంచీలు. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచీలు. 8 ఇంచీలకి 1/2 ఇంచి అనేది పెంచమన్నారు అనమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. బ్లౌజు 13 కదా, 1 ఇంచి పెంచమన్నారు. 14కి 1 ఇంచి ప్లస్ చేసుకుంటే 15 ఇంచులకి స్ట్రైట్కి ఈ విధంగా లైన్ అనేది తీసుకోండి. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. షోల్డర్ వచ్చేసి కొలత బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఈ కొలత బ్లౌజ్ది 2.5 ఇంచీలు ఉంది. 2.5కి 3.5 కానీ 3.5 కానీ ఖర్చులతో సహా తీసుకోండి. ఇక్కడ నేను 3.5 ఇంచీలు అనేది పెట్టా. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కొలత పెంచుకోమన్నారు కదా, 31కి 33. 33ని 4 భాగాలు చేసుకుంటే 8.5 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్, డాట్స్ కోసం 1 ఇంచి 9.5 ఇంచీలు. అదేవిధంగా చెస్ట్ కూడా 9.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఈ డాట్కి ఆ డాట్కి కలుపుకున్న తర్వాత ఖర్చు 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ తీసుకోండి. నేనైతే 1.5 ఇంచీ అనేది తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ మిడిల్లో ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దానికి ఒక 3.5 ఇంచీ కానీ 1 ఇంచీ కానీ ప్లస్ చేసుకోండి. కింద 1/2 ఇంచీ, పైన 1/2 ఇంచీ కానీ 1/2 ఇంచీ కానీ. నేనైతే 1 ఇంచీ ప్లస్ చేసుకుంటాను. 4 ఇంచీలకి 5 ఇంచీలు అనమాట. ఇప్పుడు నెక్ పొడవు టోటల్ వచ్చేసి 10 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు నెక్ వెడల్పు కింద 2.5 ఇంచీలు, పైన 2.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. అయితే ఇది వచ్చే స్టార్ నెక్ కదా, దీనికి వెడల్పు వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోను. మీకు షేప్ కావాలంటే కింద నుంచి ఒక 2 ఇంచీలు కానీ 2.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని వెడల్పు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. 1 ఇంచీ కానీ 1.5, అంతకంటే అయితే పెంచొద్దు. ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ తీసుకొని పైన షోల్డర్ నుంచి 1/2 ఇంచీ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది? 8.5 ఇంచీలు. కొలత బ్లౌజ్లో 8 ఇంచీలు ఉంది కదా, మనకు 1/2 ఇంచీ ఎక్స్ట్రా కావాలి, అది అనేది వచ్చింది అనమాట. ఈ బ్లౌజ్లో అన్నీ పెంచమన్నారు. హ్యాండ్స్ కూడా కొలత బ్లౌజ్ ఎంత ఇచ్చారో దానికి 1 ఇంచీ అనేది పెంచమన్నారు. అయితే కొంచెం డిజైన్ ఏదైనా పెట్టమన్నారు. నేను ఈ నెక్ అనేది పెడతాను. నా బ్లౌజెస్ అన్నీ చిన్న చిన్న డిజైన్స్ అనేది ఉంటాయి. రౌండ్ అనేది చాలా తక్కువ అనమాట. కానీ రౌండ్ బ్లౌజులు వచ్చేటప్పుడు నేను కుట్టి మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది ఓపెన్ మన సైడ్ అనేది పెట్టుకొని ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నామో ఆ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అనేది పెట్టి చుట్టూ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి. తీసి ఇప్పుడు నెక్ వెడల్పు 2.5 ఇంచీలు, షోల్డర్ వెడల్పు 3.5 ఇంచీలు, ఆర్మ్ డౌను పొడవు వచ్చేసి 6 ఇంచీలు. ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది అవుతుంది. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు. పైన షోల్డర్ దగ్గర ఎంత కొలత ఉందో ఇక్కడ కూడా అంతే కొలత అనేది చూసుకొని లోతు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచీ అనేది లోతు తీసుకున్నా. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుందాం. ఈ కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా 1/2 ఇంచీ అనేది దించమన్నారు. అయితే ఈ కొలత బ్లౌజ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచీలు. మీకు ఇంకా తెలియలేదు అనుకోండి, ఇలా రౌండ్ తీసుకోండి. అంటే కొలత బ్లౌజ్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ అని కొలిచి కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు, పైన వెడల్పు 2.5 ఇంచీలు, కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు. ఎందుకంటే ఉక్స్ కాజా పట్టీకి 1/2 ఇంచీ వెళ్ళిపోతుంది, అప్పుడే మనకు రౌండ్ కనిపిస్తుంది. లేదు అని అంటే వీ షేప్లా వచ్చేస్తుంది. వీ షేప్లా కావాలని అంటే 2.5 ఇంచీలు కింద పెట్టుకోండి. లేదా రౌండ్ షేప్ కావాలంటే
3 ఇంచీలు అనేది పెట్టుకోండి. అయితే ఒకసారి రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని మీ కొలత బ్లౌజ్ ప్రకారం రౌండ్ అంత ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని పైన షోల్డర్ నుండి కింద పెద్ద డాట్ వరకు పట్టుకొని ఇలా పైనుండి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి కొలత అనేది చూసుకోండి. ఇదైతే చాలా తక్కువ వచ్చిందనమాట. వాళ్ళకు కూడా చెస్ట్ దగ్గర కొంచెం టైటే అన్నారు కాబట్టి నేనేం చేశానంటే కింద నుంచి ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసామో కింద నుంచి ఊక్స్ కాజా పట్టి సైడ్ 2.5 ఇంచీలు, తర్వాత సెంటర్ పాయింట్ వచ్చేసి 1.5 ఇంచి, ఈ సైడ్కి వచ్చేసి 2 ఇంచీలు అనమాట. ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచి అనేది పెంచుకోవాలి. ఎందుకంటే ఊక్స్ కాజా పట్టికి 1/2 ఇంచి వెళ్ళిపోతుంది కాబట్టి, లేదంటే టైట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇది కూడా మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గర 9.35, చెస్ట్ దగ్గర 9.35 అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కింద కూడా కలుపుకొని ఎక్స్ట్రా అనేది నేను ఇక్కడ 1 ఇంచి అనేది తీసుకున్నా. 1 ఇంచి కానీ 30 ఇంచి కానీ తీసుకోవాలి. లేదని అంటే కింద ఊక్స్ కాజా పట్టి దగ్గర కింద ఉంటుంది కదా నడుము దగ్గర బెల్ట్ దగ్గర అక్కడ టైట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం మార్కింగ్ అనేది అయ్యింది. ఒక్క కొలత బ్లౌజ్లో చూసారా ఎన్ని పెంచామో అదనమాట. కొలత బ్లౌజ్ తీసుకుంటే అలా ఉంటుంది. లేదు అని అంటే మీరు కొలతలు తీసుకోండి అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ తెలియాలని కొలత బ్లౌజ్ ప్రకారం నేను కటింగ్ అనేది చేసి చూపిస్తాను. తర్వాత మీరు మిడిల్లో డాట్ కావాలని అంటే షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి. అంటే షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి కింద వరకు టేప్ పట్టుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి పెద్ద డాట్ కోసం. లేదు కొలత బ్లౌజ్ ప్రకారమే కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా మార్కింగ్ అనేది చేసుకోవాలనేది. కొలత బ్లౌజ్ పెద్ద డాట్ అనేది చూద్దాం. పెద్ద డాట్ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి నుండి చూసుకుంటే ఇక్కడ కాజా పట్టి నుంచి 3 ఇంచీలు ఉంది. అంటే ఒక 1/2 ఇంచి ప్లస్ చేసుకోవాలి. ఎందుకనంటే ఊక్స్ కాజా పట్టి కోసమని. ఇక్కడ 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. పెద్ద డాట్ వచ్చేసి 3 ఇంచీలు అనేది మిడిల్ పెడతాను. 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పెద్ద డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచీలు అనమాట. 2.5 ఇంచీలకి అటు ఇటు కలుపుకోండి. ఇక్కడ ఎందుకంటే 3 ఇంచీలు మిడిల్లో పెట్టానని అంటే వాళ్ళకి చెస్ట్ అనేది టైట్ వస్తుంది కొలత బ్లౌజ్ ప్రకారం అన్నారు. అందుకే మిడిల్లో నేను 3 ఇంచీలు అనేది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఊక్స్ కాజా పట్టి డాట్ రౌండ్ నుంచి ఒక 1/2 ఇంచీ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ నుంచి కిందకి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచీలు అనమాట. అయితే ఈ 2 డాట్లకు సరిపోయేటట్టు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు చంక దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకొని వీటి మధ్యలో 2.5 ఇంచీలు కానీ 2.5 కానీ 2.5 అనేది రావాలి గ్యాప్. అప్పుడే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది లేవదనమాట. చంక దగ్గర ఒక 1/2 ఇంచి గ్యాప్ వదిలి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండాలని చిన్న చిన్న కట్ పెట్టుకోండి. ఎందుకంటే మార్కింగ్ పోయినా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 3 ఇంచీలు అనేది పెట్టాను కదా పెద్ద డాట్ కోసము. సైడ్ 1 ఇంచి అనేది పెంచాను. ఈ 3 ఇంచీల్లోనూ 1 ఇంచి పెంచేటప్పటికి మనకి డాట్ ఇక్కడ ఎంత వచ్చినట్టు అంటే మనకి కింద నడుము ఎంత పెట్టినట్టు 2 ఇంచీలు మాత్రమే పెట్టేటట్టు 1 ఇంచి పెంచుకున్నాం కాబట్టి. అలాగని మీరు 1 ఇంచి కానీ పెట్టకపోయినా ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. అలా అని మీరు డాట్ వచ్చేసరికి తగ్గించి వేసుకున్నా సరే మీకు బ్లౌజులు నీట్గా రాదు. అందుకనే కంపల్సరీ ఎక్స్ట్రా అనేది మనం సైడ్ అనేది పెంచుకోవాలి వాళ్ళ సైజుని బట్టి అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నేను కొలత బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకోవడం లేదు. మీ కొలత బ్లౌజ్ ఉన్నదనుకోండి దానికి 1 ఇంచి ప్లస్ చేసుకోండి. ఊక్స్ కాజా పెట్టి సైడ్ మిడిల్లోన సైడ్స్ జాయింట్ల దగ్గర 1 ఇంచి ప్లస్ చేసుకోండి. 1/2 ఇంచి కుట్టు కోసము పైన ఒక 1/2 ఇంచి కింద ఒక 1/2 ఇంచి. అయితే ఇప్పుడు నీ షేప్ బెల్ట్ అనేది ఎలా కటింగ్ చేస్తానంటే ఊక్స్ కాజా పట్టి సైడ్ 4 ఇంచీలు, తర్వాత సైడ్స్ ఖర్చు సైడ్ వచ్చేసి 3.5 ఇంచీలు, తర్వాత మిడిల్లో వచ్చేసరికి 2.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవడమే. లేదు కొలత బ్లౌజ్ ప్రకారం కావాలని అంటే ఏదైతే మీ కొలత బ్లౌజు షేప్ బెల్ట్ ఉంటుందో ఆ షేప్ బెల్ట్కి కింద ఒక 1/2 ఇంచి పైన ఒక 1/2 ఇంచి అనేది విడిచిపెట్టి మిడిల్లో ఎంత కొలత ఉంటుందో దానికి అంత అనేది మార్కింగ్ అనేది చేసుకోండి.
ఇక్కడ షేప్ బెల్ట్ అనేది రెడీ అయ్యింది. ఎందుకంటే కొలత బ్లౌజు షేప్ బెల్ట్ అనేది నీట్గా లేదనమాట. మీకు కొలత బ్లౌజ్ ఎందుకు చూపించానంటే నేను ఎక్కువగా మార్కింగ్ అనేది టేప్ కొలతలతోటే మార్కింగ్ చేస్తాను. ఒక్క బ్లౌజ్ అయినా సరే కొలత బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేద్దామని మీకు కొలతలు అనేది చూపించాను. కానీ ఆ బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా లేదనమాట. అయినా కానీ మీకు ఒకసారి తెలియడానికైనా మొత్తం అది ఏ బ్లౌజ్ ఇచ్చారో వాళ్ళు కూడా అన్నారు ఇది కరెక్ట్గా లేదని. అన్నీ పెంచమన్నారు అనమాట. నా బ్లౌజ్ అనేది కుట్టుకున్నప్పుడు బాడీ కొలతలతో అనేది ఎలా బాడీ కొలతలు తీసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలని మీకు వివరంగా చూపిస్తాను. అయితే ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే ఇలా మీ బ్లౌజ్ అయినా కొలత తీసుకోండి. ఈ బ్లౌజ్ది అయితే 5 ఇంచీలు ఉంది. 5 ఇంచీలకి 1.5 ఇంచీ ప్లస్ చేయమన్నారు. అప్పుడు 6.5 ఇంచీలు అవుద్ది. 6.5కి కుట్టు కోసమని 1 ఇంచీ ప్లస్ చేసుకుంటే 7.5 పొడవు. ఇక్కడ అడ్డంగా వచ్చేసి ఒక 1.5 ఇంచీ అనేది ఒక మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచీలు. ఇప్పుడు ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ అని కలుపుకొని ఇక్కడ చిన్నగా రౌండ్ ఒక 1/4 ఇంచీ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకొని మిడిల్లో చిన్న కట్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు హ్యాండ్ సెంటర్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి అనేది క్లాత్ సరిపోదు కదా, ఏ హ్యాండ్కైనా క్లాత్ సరిపోదు, చిన్న సైజ్ అయితే సరిపోతుంది. ఈ హ్యాండ్కి వచ్చేసి సైడ్స్ క్లాత్ కోసమని ఈ విధంగా కటింగ్ చేసుకోను. కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది తీయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్స్ అనేవి ఫస్ట్ పీసెస్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా 2 సైడ్లు కూడా పీసెస్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్కి కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకొని ఒకదానిపైన ఒక నెల పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్స్ చూడండి హెచ్చు తగ్గులు అనేది వచ్చింది. ఇప్పుడు వీటిని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ హెచ్చు తగ్గులు అనేది స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది 8.5 ఇంచీలు. 8.5 ఇంచీలు అనేది రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచీ కానీ 2 ఇంచీలు కానీ మార్కింగ్ చేసి ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ నుంచి ఇక్కడ మనం ఏదైతే పొడవు తీసుకున్నామో అక్కడ 1 ఇంచీ 1.5 కానీ 1 ఇంచీ కానీ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుండి ఆ కట్ వరకు ఒక 3/4 ఇంచీ అనేది హ్యాండ్ లోత్ అనేది తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు పైపింగ్ కోసమని గోల్డ్ క్లాత్ అనేది తీసుకొని 1 ఇంచీ వెడల్పుతో ఎంత కావాలో అంత అనేది కటింగ్ చేసుకున్న తర్వాత వీటి అంటే ఏదైతే మనం క్రాస్ పట్టి అనేది కటింగ్ చేసుకున్నామో దాని మధ్యలో ఈ థ్రెడ్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత థ్రెడ్ నుంచి 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి మిగిలిన క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కి అనేది పైపింగ్ వేసుకుందాం. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట, బయటకు అనేది కనిపించదు. అయితే థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి. థ్రెడ్ వచ్చేసి లైనింగ్ సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ అనేది ఉండాలి. 2 హ్యాండ్స్కి అనేది కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్ బార్డర్ నుంచి 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే బార్డర్ పక్కనే పైపింగ్ అనేది వచ్చేటట్టు. ఏదైతే హ్యాండ్స్కి అనేది పైపింగ్ జాయింట్ చేసుకున్నామో అది లోపలికి వెళ్ళేటట్టు అనేది మనము మెయిన్ క్లాత్ పైన వేసి ఏదైతే కుట్టు ఉంటుందో అది ఆల్రెడీ మనం పైపింగ్ జాయింట్ చేసే కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పైన కుట్టు అనేది వేసుకోండి. అప్పుడే పైపింగ్ అనేది మనకి హెచ్చు తగ్గులు అనేది రాదు. ఒక్కొక్కసారి ఆ కుట్టు పైన కానీ కుట్టు పడలేదు అనుకోండి, పైపింగ్ సన్నగైనా కనిపిస్తుంది, లేదంటే లావుగైనా కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన అనేది ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అడుదిట్ రివర్స్ అనేది చేసుకొని మెయిన్ క్లాత్ పైన ఒక 1/4 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకోకపోతే మనము 1-2 సార్లు తడుపుతాం కదా, తడిపినప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి పోతుంది, లేదా లైనింగ్ క్లాత్ అయినా పైకి అనేది కనిపిస్తుంది. కుట్టు అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా స్టిఫ్గా ఉండిపోతుంది. ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ మనకు రెడీ అయ్యాయి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ అనేది ఫస్ట్ కటింగ్ చేసుకుందాం. దీనికి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. నెక్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ పైన ఏదైతే మనం ఆల్రెడీ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నామో హ్యాండ్స్కి ఎలా కుట్టుకోనమో అలానే అనమాట. ఓపెన్ సైడ్ అనేది పెట్టి థ్రెడ్ వచ్చేసి లైనింగ్ సైడ్ క్లాత్ సైడ్ అనేది రావాలి. ఈ పైపింగ్ ఏంటంటే మనకి ఎంత క్రాస్కున్నా సరే నీట్గా తిరిగిపోతుంది. లేదు మనం ఒకసారి ఇప్పుడు కొన్ని పైపింగ్ ఏంటి ఫస్ట్ జాయింట్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేస్తాం. ఫోల్డింగ్ చేసినప్పుడు క్రాస్ దగ్గర ఫోల్డింగ్ నీట్గా రాదు. ఇదైతే నీట్గా మనం కుట్టుకొని దీనిపైన మెయిన్ క్లాత్ అనేది వేసి ఒక కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ కుట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ను వచ్చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళేటట్టు వేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది అటు ఇటు కదలదు కదా. ఇప్పుడు ఏదైతే కుట్టు ఉంటుందో అవతల సైడ్ కుట్టు వేసుకున్నాం కదా, అదే కుట్టు పైన కొంచెం జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకునేటప్పుడు కొద్దిగా స్లోగా వేసుకోండి, ఎందుకంటే కుట్టు అనేది అటు ఇటు కాకూడదు. అటు ఇటు అయ్యిందంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఓ దగ్గర సన్నగా వచ్చేస్తుంది పైపిన్, ఓ దగ్గర లావుగా వచ్చేస్తుంది. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత లోపల క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్నప్పుడు కుట్టుకనేది తగలకంట మొత్తం చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు అడిదిట్ రివర్స్ చేయండి. రివర్స్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు ఎందుకు వేసుకోవాలని అంటే మనము అడిదిట్ తిప్పినప్పుడు నీట్గా తిరుగుతుంది అనమాట. అందుకే ఈ కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి. కానీ లోపల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వచ్చేసి మనకి లైనింగ్ సైడ్ రావాలి. ఆ ఖర్చు పైన కుట్టు అనేది పడాలి. ఇప్పుడు అడిదిట్ అనేది రివర్స్ చేసుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ పైన కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే పైపిన్ పక్కనే కుట్టు పడేటట్టు కుట్టు వేసుకోండి, కనిపించకూడదు ఆ కుట్టు. అలా వేసుకొని ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని అనేది కటింగ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ లైనింగ్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో, పైపిన్ వేసుకుంటే ఇంత నీట్గా అనేది వస్తుంది అనమాట. నేను కటింగ్ చేసినప్పుడు ఎప్పుడు డాట్స్ అనేవి మర్చిపోతూ ఉంటాను. కానీ డాట్స్ వేసుకునేటప్పుడు షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని 1/2 ఇంచు వెడల్పు 4.5 ఇంచీలు కానీ 5 ఇంచీలు కానీ పొడవు అనేది పెట్టి కుట్టుకోండి. అయితే ఇక్కడ నేను బ్యాక్ కింద ఉంటుంది కదా నడుము దగ్గర, అక్కడ కూడా పైపిన్ అనేది కుట్టుకుంటాను. ఈ పైపిన్ మోడల్ ఎలా అంటే ఫస్ట్ క్రాస్గా కుట్టుకుంటాం కదా, కుట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. దీని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ సైడ్ అనేది పెట్టి ఇప్పుడు ఇది కూడా ఇటు సైడ్ ఇది కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ కంటే తక్కువ అనేది రావాలి. అప్పుడే బ్యాక్ సైడ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం పైపిన్ పక్కన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఏమాత్రం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్ తీసుకొని మనం ఏదైతే పైపిన్ ఉంటుందో ఆ పైపిన్ అనేది కుట్టేటప్పుడు ప్లెయిన్ అనేది పైకి రావాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అడిదిట్ రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని చివరిలో ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు అనేది వేసుకోకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోండి. మొత్తం కుట్టు అనేది చివరిలో వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ నెక్కకి పైపిన్ వేసాం, నడుము దగ్గర కూడా పైపిన్ వేసాం. ఇది లైనింగ్ సైడు, మెయిన్ క్లాత్ సైడ్ కూడా మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మెయిన్ క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నామో అది పెట్టి చుట్టూ కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కును బ్యాక్ పార్ట్కి పైపిన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సేమ్ హ్యాండ్స్కును తర్వాత బ్యాక్ పార్ట్ నెక్కకి ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అదే విధంగా పైపిన్ అనేది కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే ఏంటంటే బ్లౌజు కస్టమర్స్ కుడితే నీట్గా కనిపిస్తుంది కదా, మనకి ఇంకా ఎక్కువ బ్లౌజెస్ అనేవి వస్తాయి అన్నమాట. అందుకే ఇలా నీట్గా కుట్టుకోవడం అనేది నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ పైన
ఏదైతే మనం కుట్టుకున్నామో థ్రెడ్ పైపింగ్తో అది పెట్టి, అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. థ్రెడ్ పైపింగ్ అనేది ఆ పైపింగ్ అనేది లోపల వచ్చేటట్టు పెట్టి ఇప్పుడు పైపింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. సేమ్ ఈ పార్ట్ కూడా అదే విధంగా కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకొని ఈ క్రాస్ ఉంది కదా, క్రాస్ దగ్గర చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని ఈ పార్ట్ కూడా అదే విధంగా లోపల క్లాత్ అనేది కటింగ్ చేసి చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లైనింగ్ పైన కుట్టు అనేది కుట్టుకోవాలి. కానీ కుట్టుకునేటప్పుడు ఏంటంటే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది లైనింగ్ సైడ్ రావాలి. ఖర్చు పైన కుట్టు అనేది పడాలన్నమాట. ఇప్పుడు అడుదిట్ అనేది రివర్స్ చేసుకొని ఏదైతే మనం కుట్టుకున్నాం కదా మెయిన్ క్లాత్ పైన, అంటే పైపిన్ ఉంటుందో పైపిన్ పక్కనే కనిపించినట్టు ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇటు అటు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు మొత్తం చూపిస్తాను. ఫ్రంట్ రెడీ అయింది, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టుకుందాం. డాట్స్ కుట్టుకునేటప్పుడు మీకు ఒక పార్ట్ ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ పెద్ద డాట్ అనేది ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది కుట్టుకున్న తర్వాత కింద కొంచెం ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్స్ కాజా పట్టి సైడ్ ఒక 1/2 ఇంచి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోండి. ఇంకో పార్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసమని నాకు ఇక్కడ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది. మెయిన్ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి దీనిపైన ఈ షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది వేసుకొని తర్వాత ఓపెన్ చేసి లైనింగ్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకొని అప్పుడు ఫోల్డింగ్ చేసుకొని, అంటే అడుదిట్ అనేది రివర్స్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఒక 1/2 ఇంచి విడిచిపెట్టేసి కింద ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇదే విధంగా ఇంకో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోండి. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. 2 ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ ఇలా షేప్ బెల్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి 1/2 ఇంచి విడిచిపెట్టి ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు షేప్ బెల్ట్ని ఫోల్డింగ్ చేస్తాం కదా, కుట్టు ఉంటుంది, కుట్టు కనిపిస్తుంది. ఆ కుట్టు పైన కుట్టు అనేది వేసుకోండి. మెయిన్ క్లాత్ కుట్టు పైన రాకుండా అనేది చూసుకోండి. అయితే పెద్ద డాట్ ఉంటుంది కదా, ఆ పెద్ద డాట్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని షేప్ బెల్ట్ పైన కుట్టు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి, అది మీ ఇష్టం. నేనైతే కుట్టు వేసుకున్నా. ఇటు సైడ్ కూడా సేమ్ ఎలానే కుట్టుకోండి. 2 మీకు చూపిస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. 2 పార్ట్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి అనేది చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఊక్స్ కాజా పట్టి సైడ్ హెచ్చు తగ్గులు అనేది రావచ్చు. ఫస్ట్ కాజా పట్టి అనేది కుట్టుకుంటాను. కాజా పట్టి ఊక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో మీకు తెలుసు. నేను కాజా పట్టి కోసము మెయిన్ క్లాత్ని వెడల్పు వచ్చేసి 4 ఇంచీలు తీసుకొని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది కుట్టుకున్నా. అయితే కింద పైన నెక్ సైడ్ కింద లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పైపిని వేసుకున్నాం, బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఊక్స్ పట్టి కూడా 2 ఇంచీలు వెడల్పు, ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఒక కుట్టు అనేది వేసుకొని కింద పైన 1/2 ఇంచి విడిచిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచి అనేది లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను కింద పైన ఫస్టే ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయ్యింది. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా. ఇక్కడ మిగిలిన పార్ట్స్ కూడా మీకు చూపిస్తాను. అయితే అన్ని పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, షోల్డర్ జాయింట్ చేసుకోవడం. షోల్డర్ తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవడం. హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైడ్ జాయింట్లు చూపిస్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు, తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచీలు. 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. తర్వాత చివరిలో కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఏ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కటింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మిడిల్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో వచ్చేసి 1/4 ఇంచి గ్యాప్ వదిలి
స్ట్రైట్గా ఒక లైను అంటే ఒక కుట్టు అనేది కుట్టుకోండి. అది కూడా తిన్నగా రావాలి. ఒక మధ్యలో 3 కుట్లు వచ్చేటట్టు కుట్టుకోండి. కస్టమర్స్ ఏంటంటే లూజ్ అయినా టైట్ అయినా ఓపెన్ చేసుకుంటారు అనమాట. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పావు ఇంచు అనేది విడిచిపెట్టి మొత్తం కుట్టుకున్న తర్వాత ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది. మీకు ఒకసారి ఫినిషింగ్ బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది బ్లౌజ్ అనమాట, క్రాస్ కటింగ్ బ్లౌజు. బ్యాక్ వచ్చేసరికి స్టార్ నెక్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి.